ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యः సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యః కార్యక్రమే శారీరక మానసిక ఆరోగ్యతా సిద్ధ్యర్థం కిం కరణీయం ఇది విశేషः అధీతः. అద్య తదంతర్గతాంశः విశేషాంశः అధ్యేతవ్యः. నిన్నటి రోజున ఆదర్కుడికి మదాలసాదేవి ఆయన తల్లి చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలు ఏకాగ్రతా సిద్ధికి మార్గాలు అనే విషయం తెలుసుకున్నాం. వాటిలో ఇంకా కొన్ని విషయాలు అధ్యయనం చేయవలసినవి ఉన్నాయి కనుక అవి ఇవాళ ప్రారంభిద్దాం. మానసిక శారీరక దోషాలను పోగొట్టేటటువంటి అంతఃప్రక్రియ ప్రాణాయామం, బహిఃప్రక్రియ ఆయుర్వేద ఔషధం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం 4 వేదాలు ఉన్నట్లే ఉపవేదాలు ఉన్నాయి. అవి ఎంత అవసరం, ఇవి కూడా అంతే అవసరం. ఉపవేదాల్లో మొదటిది అర్థవేదం. ధన సంపాదన, ధనం యొక్క వినియోగం, దాని ప్రయోజనాలు,
ప్రక్రియలు, జీవితంలో పరమార్థ సిద్ధి ఎలా పొందాలి, ఇవన్నీ చెప్పేది అర్థవేదం. ఇంకా మనం ఆయుర్దాయాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, సామాజిక సేవ చేయడానికి, ఇతరులకు ఉపకారం చేయడానికి ఉపయోగించే శరీరాన్ని సుదీర్ఘకాలం పాటు ఏ విధంగా భద్రపరచుకోవాలి, రక్షించుకోవాలి, దానికి కావలసినటువంటి ప్రక్రియలు ఏమిటి, వైద్య ప్రక్రియలు, యోగ ప్రక్రియలు, ఇవన్నీ మనకు తెలియజేసేది ఆయుర్వేదం. ఆయు అంటే జీవితకాలం. జీవితకాలాన్ని సుఖమయంగా చేయగలిగేది ఆయుర్వేదం. ఉపవేదములు అంటారు వీటిని. మూడవది ధనుర్వేదం. అస్త్రశస్త్రాలు, వాటిని ఎలా ఉపయోగించాలి, అస్త్రాలకు కావాల్సిన మంత్రాలు ఏమిటి, వాటికి నియమనిష్టలు, వాటిని గురించి చెప్పేటటువంటి ఉపవేదం ధనుర్వేదం. అది కాకుండా మరొకటి ఉంది, నాలుగోది, దాన్ని గాంధర్వ వేదం అంటారు. లలిత కళలన్నీ కూడా గాంధర్వ వేదంలోకే వస్తాయి. శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, కవిత్వం, తర్వాత విభిన్న కళలు. ఇవన్నీ కూడా నాట్యం కూడా లలిత కళల్లోదే. శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం, నాట్యం. అంటే సాహిత్యం అంటే కవిత్వం. ఈ లలిత కళలు మానవుడికి ఉత్తేజాన్ని కలిగించడానికి, మానవ జీవితాన్ని ఉత్సాహభరితంగా చేయడానికి, వినోద కార్యక్రమాల విషయంలోనూ ఉపయోగిస్తుంటాయి. అలా ఉపయోగించే వాటినే లలిత కళలు అంటారు. ఈ లలిత కళల సమాహారాన్ని బోధించేదే గాంధర్వ వేదం. మనకు ఇప్పుడు ప్రస్తుత అంశం ఆయుర్వేదం. ధన్వంతరి దగ్గర నుంచి ప్రారంభమైంది ఆయుర్వేదం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన మహానుభావుడు ధన్వంతరి. ఆయన ఆయుర్వేదానికి కారకుడు. ఆయుర్వేదంలో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. మూలికా వైద్యం, తర్వాత ప్రాణాయామం, ప్రకృతి చికిత్స, ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో భాగాలు. ముఖ్యంగా అపక్వాహారం తింటూ అభ్యాసం చేస్తే ప్రాణాయామం సులభంగా వస్తుందిట. వానప్రస్థాశ్రమంలో
వాళ్ళకు ఆహారం అపక్వాహారమే. మనకు ఆశ్రమాలు 4 ఆశ్రమం దశ: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. గురుకుల వాసాల్లో విద్యను అభ్యసించడం అంతా కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో పూర్తయిపోతుంది. వివాహం చేసుకుని సంతానం పొందటం, కుటుంబ పోషణ, పిల్లలను పెంచడం, రక్షించడం, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మాలు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వీళ్ళకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు, ఈ తల్లిదండ్రులు తమ బాధ్యతలను పిల్లలకు అప్పగించి ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి వీలుగా వనానికి బయలుదేరేవాళ్ళట. ప్రస్థానం అంటే బయలుదేరటం. వనానికి వాళ్ళు చేసే ప్రస్థానం కనుక వానప్రస్థ అంటారు. అప్పుడు అడవులు ఆ కాలంలో ప్రశాంతంగా ఉండేవి కనుక వానప్రస్థాశ్రమం అనువుగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా జనారణ్యాలే, మృగాలకి రక్షణ లేదు. వనం హి రక్షతే వ్యాఘ్రై వ్యాఘ్రాన్ రక్షతి కాననం అని భర్తృహరి చెప్తాడు. వనం హి రక్షతే వ్యాఘ్రై వ్యాఘ్రాన్ రక్షతి కాననం. పులుల చేత అడవి రక్షించబడుతుంటుంది. ఆడ క్రూర మృగాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అని అడవికి వెళ్ళరు. అంత దట్టంగా ఉంటాయి అరణ్యాలు, కీకారణ్యాలు. అటవీ సంపద ఎంత బాగా ఉంటే అంత సహజమైన వాతావరణం ఉంటుంది. వనం హి రక్షతే వ్యాఘ్రై వ్యాఘ్రాన్ రక్షతి కాననం. పరస్పర రక్షణ కలిగిస్తూ ఉంటుంది. వనము అంటే అడవి పుల్ల చేత రక్షించబడుతోంది. పులులను అడవి రక్షిస్తోంది. అది ఆనాటి పరిస్థితి. అటువంటి అడవికి వెళ్ళి వాళ్ళు నదీ తీరాల్లోనో పర్వత గుహల్లోనో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని అపక్వాహారం తింటూ యోగాభ్యాసం చేసేవాళ్ళు. యోగేన అంతేత నృత్యజాం. యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెట్టేవాళ్ళు. అందుకు అనువుగా ఉండేవి వాతావరణాలు కూడా. ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం ఉన్నప్పుడు క్రూర మృగాలు కూడా అక్కడ ఏం చెయ్యవు. మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో చెప్తాడు, కశ్యప ప్రజాపతి యొక్క ఆశ్రమంలో పరస్పర శత్రుత్వం ఉన్నటువంటివి కూడా మైత్రితో అవి ప్రవర్తిస్తూ ఉండేవిట. పాములు, ఎలుకలు, పిల్లులు, ఎలుకలు, ఆవులు, పులులు కలిసి ఉండేవిట. ఏమైంది వాటి క్రౌర్యం? సహజ సిద్ధ స్వభావమైన క్రౌర్యం ఏమైందంటే మహర్షుల తపశ్శక్తి వల్ల ఆ స్వభావం మారిపోయింది. అందుచేత వానప్రస్థాశ్రమంలో వాళ్ళు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అపక్వాహారం తీసుకుంటూ సత్వగుణోపేతులై తపస్సు చేసేవాడు కనుక వాళ్ళకు ఎటువంటి ప్రమాదం ఎవరి వల్ల ఉండేది కాదు. ఇక్కడ మనకి
మనస్సులోని చాంచల్యాన్ని పోగొట్టడానికి, అలాగే శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యకారకమైన కఫ వాత పైత్య దోషాలను తొలగించేటటువంటి ప్రక్రియలు చూడాలి. మానసిక బలహీనతలను, మానసికమైన లోపాలను, మనశ్చాంచల్యాన్ని పోగొట్టగలిగేది ధ్యానం. ఆంగ్ల భాషలో మెడిటేషన్ అంటారు. ధ్యానానికి మూలాధారం ప్రాణాయామం. ప్రాణాయామం అభ్యాసం చేసిన తర్వాతనే ధ్యానానికి వెళ్ళాలి. తొందరగా ధ్యానసిద్ధి కలుగుతుంది, మనస్సు నిలకడగా ఉంటుంది. ప్రాణాయామం చేయకుండా ధ్యానానికి వెళ్ళిపోతే, ధ్యానం ప్రారంభం చేస్తే వాడు ఎంత ప్రయత్నించినా మనస్సు నిలకడగా ఉండదు. ఎందుకంటే మనస్సు యొక్క స్వభావం చాంచల్యం కనుక. అందుకని శారీరకంగా దోషాలు పరిహరించుకోవాలి, మానసిక దోషాలు పరిహరించుకోవాలి. మానసిక దోషాలు పరిహరించుకోవడానికి సుఖ ప్రాణాయామంతో మొదలుపెట్టాలి. ధౌతి ప్రక్రియ కూడా చాలా బాగా ఉపయోగిస్తుంది. ధౌతి అనే ప్రక్రియ, ప్రాణాయామ ప్రక్రియ అటు మానసిక దోషాలను పోగొడుతుంది, శారీరక దోషాలను పోగొడుతుంది. కఫదోషాన్ని పోగొట్టే శక్తి ధౌతి ప్రక్రియకు ఉంది. బాగా గాలి పీల్చి కుంభకం చేసి చాలా ఒత్తిడితో ప్రయత్నపూర్వకంగా గట్టిగా గాలి విడిచిపెట్టాలి. మనకు ఆరోగ్యం బాగులేనప్పుడు వైద్య పరీక్షకు పెడతాం. అప్పుడు వైద్యులు ఏమంటారు, నాడీ స్పందన చూసేటటువంటి యంత్రాన్ని ఇక్కడ పెడతారు. గట్టిగా గాలి పీల్చు, గట్టిగా విడిచిపెట్టు, పూర్తిగా గాలి పీల్చు, పూర్తిగా విడిచిపెట్టు అని అంటుంటారు. అలానే ఇదంతా కూడా చూస్తుంటారు. అలాగే వెనకాల వైపు కూడా చూస్తుంటారు. ఎందుచేత మామూలుగా తెలియదా స్పందన? తెలియదు. సుదీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లనే నాడీ స్పందన స్పష్టం అవుతుంది. ఈ ఒక్కటిసారి ప్రాణాయామ ప్రక్రియ గొప్పదనం చెప్పడానికి. మూలాధార చక్రం నుంచి రావాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మూలాధార నుంచి రావాలి. శరీరంలో ఉన్న చక్రాలు ఉద్బుద్ధం అవ్వాలి, ఉత్తేజితం అవ్వాలి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఈ 6 చక్రాలని ఎప్పుడైతే ప్రాణాయామం ద్వారా వాటిని ఉద్బుద్ధం చేస్తారో, ఉత్తేజితం చేస్తారో, అప్పుడు సహస్రార చక్రం వికసిస్తుంది. అంటే బుద్ధి వికాసం ఏర్పడుతుంది. బుద్ధికి కేంద్రం సహస్రార చక్రం. ఇవన్నీ మనకు సాధ్యం కావాలంటే ప్రాణాయామం మాత్రమే. మరి శారీరకమైనటువంటి దోషాలు ఏమి ఉన్నాయి? 3 ఉన్నాయి. కఫతత్వం, వాతతత్వం, పైత్యతత్వం, ఈ 3 కూడా శారీరకమైనటువంటి తత్వాలు. మొత్తం మానవులను 3 భాగాలుగా వర్గీకరించారు ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం. కొంతమందికి కఫతత్వం ఉంటుంది, అంటే మిగతా తత్వాలు వాళ్ళకి అధికంగా ఉండవు, కఫతత్వం అధికంగా ఉంటుంది.
అది దోషంగా పరిణమించి ఉంటుంది. 3 తత్వాలు సమానంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అందులో ఏ ఒక్క తత్వం అయినా అధికంగా ఉంటే అది దోషంగా పరిణమిస్తుంది. కఫతత్వం దోషంగా పరిణమిస్తే అంటే ఎక్కువగా ఉంటే అది మాటిమాటికి జలుబు చేయటం, దగ్గు వస్తుండటం, మాట్లాడలేకపోవటం, అపస్వరాలు రావటం, బొంగురు గొంతు, పైన వాతావరణంలో ఎక్కడ మార్పు జరిగినా కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై కేంద్రీకృతం అవటం, సరిగ్గా గాలి పీల్చుకోలేకపోవటం, ఇవన్నీ కూడా కఫతత్వానికి సంబంధించిన లక్షణాలు. అది దోషంగా ఉంటే దానికి సంబంధించిన ఆయాసం, ఉబ్బసం ఇలాంటి వ్యాధులు వస్తాయి. ఆంగ్ల భాషలో ఇసినోఫిలియా అంటారు. అలాంటి దోషం వస్తుంది. ఇంకా వాతతత్వం. మన శరీరంలో వాయువు 5 భాగాల్లో ప్రసరిస్తూ ఉంటుంది వేరువేరుగా. హృదయ స్థానంలో ప్రాణవాయువుగాను, విసర్జక అవయవ స్థానంలో అపానవాయువుగాను, జీర్ణకోశ వ్యవస్థ దగ్గర సమాన వాయువుగాను, గుండెను స్పందింపజేస్తూ అక్కడ ఉండేటువంటి వాయువును అనాహతం అంటుంటారు. అనాహత చక్రం. తర్వాత అదే హృదయంలో ఉండే ప్రాణవాయువు. ఇంకా వ్యానం అనే వాయువు శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. ఆపాద ఆపాద శిరోపర్యంతం. ఏతే విశేష ఆగామి కార్యక్రమే అధ్యేతవ్యాః. పునర్మిలామః శ్వః. ఈ విశేషాలు రేపటి కార్యక్రమంలో రేపు కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః అథనాస్సథనాస్సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.